హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, యుద్ధానికి సర్వం సన్నద్ధమైంది. రెండు పక్షాల వారు కూడా తమ తమ వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. రాముని పక్షం వారు ప్రధాన బాధ్యత రామ సుగ్రీవులు తీసుకుంటారని నిర్ణయించుకున్నారు. సైన్యం అంతా రాముని అదుపులో ఉంటుంది. సుగ్రీవుడు అంతా పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఇక అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజుడు, గవాక్షుడు, పవనుడు, సుషేనుడు, నీలుడు మొదలైనటువంటి అనేక మంది, వందలాది మంది సైన్యాధ్యక్షులందరూ కూడా తమ తమ ఆలోచనలను, యుద్ధానికి సన్నద్ధం కావడానికి కావలసిన సూచనలను తీసుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో విభీషణుని వెంట వచ్చిన నలుగురు మంత్రులు పక్షుల్లా మారి లంకలో ప్రవేశించి ఏ ద్వారం దగ్గర ఎవరెవరున్నారో వాటినన్నిటినీ, ఆ వివరాలను సేకరించి వచ్చి రామునికి ఆ విషయాలను విన్నవించారు. రాముడు దానికి సంతోషించి తూర్పు ద్వారంలో ఉన్నటువంటి సేనాని ప్రహస్తుణ్ణి నీరుడు ఎదుర్కొంటాడని, దక్షిణంలో ఉన్నటువంటి ద్వారం దగ్గర ఉన్నటువంటి మహాపార్శ్వ మహోదరులను అంగదుడు ఎదుర్కొంటాడని, పశ్చిమ భాగంలో ఉన్నటువంటి పశ్చిమ ద్వారం దగ్గర ఉన్నటువంటి ఇంద్రజిత్తును హనుమంతుడు ఎదుర్కొంటాడని, అలాగే ఉత్తర ద్వారం దగ్గర ఉన్నటువంటి రావణుణ్ణి రాముడు ఎదుర్కొంటాడని నిశ్చయం చేయడం జరిగింది. ఆ రకంగా ప్రణాళికను సిద్ధం చేసుకుని వాళ్ళు ఆ యుద్ధ ఆరంభం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రకంగా మొత్తం అటు రావణ సైన్యం, ఇటు రామ సైన్యం రెండు కూడా ఎవరు ముందు దాడి చేస్తారా అనే ఇదితో ఎదురు చూస్తూ, ఎదుటి వారికి మొదట అవకాశం ఇవ్వాలనే భావంతో ప్రతి ఒక్కళ్ళు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుని ఎవరి స్థానాల్లో వాళ్ళు స్థిరంగా అలా ఉన్నారు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాముడు వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యుల ద్వారా తన విష్ణువు అర్హతలను ఎంతగా పెంచుకున్నాడో పరిశీలించాలని దశకంఠుడు చూస్తున్నాడు. అతడు అనేక ప్రాంతాల నుంచి, అనేక తెగల నుంచి, అనేక భాషల వారిని, అనేక సాంప్రదాయాలు గల వారిని ఏ విధంగా ఐక్యశక్తిగా మారుస్తున్నాడో చూస్తే దశాననునికి ఆశ్చర్యం వేయడం ప్రారంభించింది. అంత ధీరోదాత్తతతో ఇందరి మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తున్న రాముని యొక్క శక్తిని అతను చూసి ఆనందిస్తున్నాడు. అంతేకాకుండా రామునికి సహాయంగా అటు ఆర్యావర్తం నుండి, అనేక మిత్ర రాజ్యాల నుండి అతనికి వంట సామాగ్రి, వైద్య సదుపాయాలు, అలాగే ఆహారపు నిల్వలు, ఈ అనేకమైనటువంటి వారు వంట సామాగ్రి వడ్డించేవారు, వీరికి సేవలు చేసేవారు, గుడారాలు నిర్మించేవారు, ఈ రకంగా అనేక వేల మంది అలాగొస్తుంటే ఇన్ని రకాల వారిని, అన్ని స్థాయిల వారిని, అనేక భాషల వారిని, అనేక తెగల వారిని, వీరందరినీ ఐక్యశక్తిగా మార్చడం చూసి దశాననుడు చాలా సంతోషించాడు. అంతేకాకుండా వారి మార్గానికి ఏ విధమైన ఆటంకము లేకుండా ఏర్పాటు చేశాడు.
ఇక భరతుని గూఢచారులుగా తెలిసినటువంటి విషయాల ద్వారా అనేకమైనటువంటి మిత్రరాజ్యాల వాళ్ళు కూడా రామునికి అనేక రకాలైనటువంటి పదార్థాలను అవసరానికి కావలసిన వాటిని పంపిస్తూ ఉన్నారు. అదే సమయంలో అంగరాజ్యం నుంచి రోమపాదుని పుత్రుడైనటువంటి నిర్వాణ, అలాగే శాంతపుత్రుడైనటువంటి రాహుల్ స్వచ్ఛందంగా వారు వచ్చారు. వీరందరూ కూడా తమ తమ బాధ్యతలను తీసుకుంటూ అందరూ కూడా అలా ఉన్నారు. అటువంటి సమయంలో దశాననుడు తన భవనంపై ఉన్నటువంటి ఒక విశ్రాంతి మందిరంలో కూర్చుని ఉన్నాడు. మొత్తం సైన్యాన్ని పరికిస్తూ రాముడు, సుగ్రీవుడు, విభీషణుడు, నీలుడు, అంగదుడు మొదలైన వారందరూ కూడా సువేల పర్వతంపై నుండి మొత్తం తమ సైన్యాన్ని, అక్కడికి కనిపిస్తున్నటువంటి లంకా నగరాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అదే సమయంలో సుగ్రీవుడు రావణుణ్ణి చూసి విపరీతమైన కోపంతో సువేల పర్వతం నుండి రావణుని భవనం పైకి ఉరికాడు. ఉరికి అతను ఒక్కసారిగా రావణుని మీదకి దూకేటప్పటికి రావణుని కిరీటం జారి కింద పడిపోయింది. వెంటనే ఇద్దరు కూడాను మల్ల యుద్ధంలో ప్రవీణులైనటువంటి సుగ్రీవుడు, దశాననుడు ద్వంద్వ యుద్ధానికి దిగారు. ఇద్దరు కూడా తీవ్రంగా యుద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ రాముడు, విభీషణుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. యుద్ధం ఆరంభించడానికి ముందు సుగ్రీవుడికి ఏమన్నా జరిగితే ఎంత ప్రమాదం అని వీళ్ళు ఆందోళన పడుతూ ఉన్నారు. అలాగా వాళ్ళిద్దరూ కూడా వీరోచితంగా పోరాడుతూ ఉండగా ఇక ఆ యుద్ధంలో ఓటమి గెలుపులు ఎవరికి ఉంటే ఇద్దరు మహావీరులు ఒకరినొకరు హింసించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో దశాననుడు సుగ్రీవుని బంధించాలని ఆలోచన చేశాడు. మొత్తం సుగ్రీవుణ్ణి కనుక బంధించినట్లయితే వానర సేన అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. యుద్ధం ఆరంభం కాకుండానే విజయం తేలిపోతుందనే ఉద్దేశంతో సుగ్రీవుణ్ణి బంధించాలని ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో దాన్ని గమనించిన సుగ్రీవుడు వెంటనే ఆ రావణుని ఆ భవనం నుంచి ఎగురుకుంటూ వచ్చి సువేల పర్వతం దగ్గరికి ఉరికాడు. అతడు రాగానే వానరులందరూ కూడా విజయ ఘోషలు చేశారు. రాముడు, భీషణుడు రాజైన నీవు ఇలా చేయకూడదు, దీనివల్ల అనేక విషమ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పడంతో నాకు ఈ ఆలోచన రాలేదు, సీతామాతను అపహరించిన రావణుని చూసేటప్పటికి కోపం తట్టుకోలేకపోయాను అని చెప్పేసి క్షమార్పణ చెప్తాడు. హరి ఓం.